సర్లే ఏముంది, అతను ఎవరో ఏదో అన్నారు, మతాలు అన్నాం, కులాలు అన్నాం. ఇప్పుడు పిఠాపురంలో సార్ సార్ మీ రియాక్షన్ ఏంటి? పిఠాపురంలో ఏదైతే చంద్రబాబు గారి ఫ్లెక్సీ పెద్దగా లేదని వర్మ గారు రియాక్షన్ అయ్యారని పాపం ఇప్పుడేనండి ఆయన బయటకు వచ్చింది. మొన్న మధ్య ఒకసారి వచ్చారు, లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి, ఆయన దానికి తగ్గ వ్యక్తి అంటూ ఒకసారి వచ్చారండి. కానీ గెలుపుకి వర్మ గారి ప్రాధాన్యత, వర్మ గారి సహాయం అనేది లేకుండా లేదు అనేది వాస్తవిక విషయం. ఎందుకంటే అది ఆయన టికెట్, ఆయన వదులుకున్నాడు, ఆయన దానికి ఎమ్మెల్సీ ఇవ్వాలని అడిగినాడు. తర్వాత చాలా చర్చలు జరిగినాయి, ఎన్నో మార్లు చంద్రబాబు గారి ఆఫీస్ దగ్గర భేటీలు అయ్యారు, ఇవన్నీ జరిగినాయి. తర్వాత ఆయన ఆయన ఇంటికి వెళ్ళారు, ఆయన కుటుంబ సభ్యులందరూ కలిసారు, అంత బాగుంది. మళ్ళీ ఒక రోజు స్టేజ్ మీద నాగబాబు గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేసిన రోజే మాకు గెలుపు నిర్ధారం అయిపోయింది, మేము ఊరికే పని చేసినాం, మేము పని చేయకపోయినా ఆయన గెలుస్తారు అన్నాడు. అరే చిట్ట చివరి వరకు కూడా వర్మ గారు ఆయన వర్గాన్ని పిలుచుకొని, లేకపోతే ఆయన అంతటితో అంతకుముందు ఇండిపెండెంట్ గా గెలిచిన వ్యక్తి కదా, ఆ ఇండిపెండెంట్ గా గెలిచిన సభ్యులందరినీ దగ్గర పెట్టుకొని నేను కదా గెలిపించాను, నేను దగ్గరుండి నా సహాయం లేకుండానే గెలిచినారా అని ఆయన కోప్పడ్డారు. కానీ ఆ కోపాన్ని ఎక్కడ ప్రదర్శించాల. ఎందుకంటే కొంత బోర్డర్ లైన్స్ ఉంటాయి, టీడీపీకి దాటి వెళ్ళడానికి వీల్లేదు, అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మీ బోర్డర్ లో మీరు ఉండాల్సిందే, సమయం వచ్చే వరకు వేచి చూడండి అంటూ. సో ఎక్కడ బరస్ట్ అవ్వలేదు. ఈ రోజు వర్మ గారు బరస్ట్ అవుతుంటే ఆశ్చర్యం అవుతుంది. ఇవి కూడా అసలు మామూలుగా అయితే ఇలాంటివన్నీ పట్టించుకోరు వాళ్ళు. ఫ్లెక్సీ పెద్దదుందా చిన్నదుందా మాకెందుకు ఆ రోడ్లు పని జరుగుతున్నాయి, ఆ మున్సిపాలిటీ పని జరుగుతుంది, ఆ చెరువులు వేపించుకున్నారు మనోళ్ళకి, అంతా ఎక్కడికక్కడ బానే ఉంది, ఫ్లెక్సీలతో ఏమొస్తుంది అని అనుకునే వాళ్ళు ఒకప్పుడు. ఈసారి ఏంటో వితండవాదంతో ఈ ఫ్లెక్సీ ఇక్కడ కట్టాలి, ఈ ఫ్లెక్సీ ఇంత హైట్ లో ఉండాలి అంటూ వాళ్ళు పని మీద శ్రద్ధ వదిలి పబ్లిసిటీ మీద శ్రద్ధకి వెళ్ళారు. గతంలో ఎప్పుడు ఆ పబ్లిసిటీ పెంచలేదండి. ఎవరికి వాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళిపోతారు, వాళ్ళు ఎవరో కూడా పక్క వాళ్ళకు కూడా తెలియదు. సో అటువంటి విధానాన్ని కొంత మార్చినట్టయితే ఉంది. వర్మ గారు ఇలా బరస్ట్ అవ్వడం, అందులోనూ పలానా శాఖలకు సంబంధించి కూడా మున్సిపాలిటీ దాంట్లో ఇలా జరిగింది, లేకపోతే ఇప్పుడు అటవీ శాఖలో కూడా తలదూర్చడం, ఇవన్నీ కూడా చాలా చర్చించదగిన విషయాలు. ఎందుకో ఈ పెను మార్పు, మనం అంటే ఏదో ఏదో ప్రశ్నిస్తూ మారిపోయి బయటకు వచ్చిన వాళ్ళలో వాళ్ళు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఒక ప్రశ్నార్థకమైన విషయం. ఏం లేదులేండి, మాకు మేము బానే ఉంటామని చెప్పుకున్నా ఇలా మీడియాలో బయటకు వచ్చేస్తుంటే ప్రతి ఒక్కడు ప్రశ్నిస్తున్నారు. సో ఇప్పుడు సపోజ్ అటవీ శాఖ ఉందనుకోండి, అటవీ శాఖలో అటవీ శాఖ మంత్రి లేకుండా చర్చలు జరపడం ఏంటి? అటవీ శాఖ కలెక్టర్లు ఎవరికి సమాధానం చెప్పాలి? వారి శాఖ మంత్రికి కదా. వారి శాఖ మంత్రి లేనప్పుడు సీఎం గారు అథారిటీతో వారు మెన్షన్ చేస్తున్నప్పుడు, గతంలో ఏదైతే బుడ్డా రాజశేఖర రెడ్డి గారి విధ్వంసం జరిగినప్పుడు ఒకటి తప్పు అయితే రాజశేఖర రెడ్డి గారిని సస్పెండ్ చేయాలి, లేదు అక్కడున్న అటవీ శాఖ వాళ్లే తప్పు చేసినారు అనుకోండి వాళ్ళని సస్పెండ్ చేయాలి. అటవీ శాఖ అధికారులు ఇచ్చిన కంప్లైంట్ మేరకి బుడ్డా రాజశేఖర రెడ్డి గారి మీద నమోదైన కేసు ఏదైతే నాన్ బెయిలబుల్ అఫెన్స్ అన్నమాట, ఒక యూనిఫామ్ లో ఉండే అధికారి మీద తిరగబడ్డాడు ఇతనే A1. ఆ రోజు వాళ్ళ జీబు తీసుకుని వెళ్ళాడు, వాళ్ళ వస్తువులు చేసినాడు, అలా తప్ప తాగి అదంతా తిప్పుకొచ్చినాడు. అదంతా మనం చెప్పిన మాట కాదండి, ఆ అధికారులు వీడియో ఫుటేజ్ ఇచ్చి ఆధారాలు ఇచ్చి మనకి మెన్షన్ చేసింది. మామూలుగా అయితే అధికారి సస్పెండ్ అయిపోతారు ఒకడు అతను తప్పు ఉంటే, లేదంటే ఆ ఎమ్మెల్యే సస్పెండ్ అయిపోవాలి. సో అక్కడ ఏం జరుగుతుందో, ఎమ్మెల్యే గారి కోసం టీడీపీ వారికి వర్గమా, అధికారుల కోసం మరి అటవీ శాఖ మంత్రి రాము నాయక్ అండి. మామూలుగా భీమ్లా నాయక్ అయితే వేరే లెవెల్లో ఉండేది, పాపం రాము నాయక్ గారు కాబట్టి కంప్లైంట్ ఇచ్చి ఊరుకున్నారు. తప్పది, ఎమ్మెల్యే ఒక అటవీ శాఖ అధికారుల మీదకి రాకూడదు, వారి మీద దాడి చేయకూడదు, వాళ్ళ కుల దూషణతో తిట్టకూడదు, వాళ్ళ దగ్గర నుంచి జీబు లాక్కోకూడదు, వాళ్ళని అర్ధరాత్రులు కొండ చర్యల్లో తిప్పించకూడదు, ఇవన్నీ తప్పే. కానీ ఎమ్మెల్యే కాబట్టి ఎగ్జామ్షన్ అంటే రాజ్యాంగంలో మరేం రాయలేదు, మనోళ్ళు రాసేసుకుంటే మనం ఏం చేయలేం. సో అలా అయితే జరుగుతుంది సార్. ఇవాళ అటవీ శాఖలో తలదూర్చడం తప్పేమో, ఎందుకంటే ఆయన హోంశాఖ గురించి ఏమ్మా హోంశాఖ నన్ను తీసుకోమంటావా, తీసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా మీకు, నేను తీసుకోలేక కాదు అంటూ మూడు పదాలు సంబోధించారు. ఒక్క మాట కూడా అనితమ్మని ఏమనలేదండి. ఆ 3 పదాలకి ఆయన ఈ రోజుకి హోంశాఖలో తలకాయ కాదు కదా, ఒక్క నోటి మాట కూడా ఈ రోజుకి మాట్లాడాల. ఏం జరుగుతున్నా మనకు అనవసరం, మనం ఒక శాఖలో తలకాయ దూర్చకూడదు అన్న విషయం ఆయనకు అర్థమైంది. బుడ్డ రాజశేఖర రెడ్డి గారి మామూలుగా అయితే సస్పెండ్ చేసేవాళ్ళు, ఆ శాఖలో మనం పోకూడదు, ఆ ఎమ్మెల్యే మీద మనం పోకూడదు, అతను టీడీపీ ఎమ్మెల్యే వద్దనుకున్నాడు, అయిపోయాడు. సో చాలా విషయాల్లో తనను తాను తగ్గించుకుంటున్నాడు, కానీ హెచ్చింపబడతాడా లేదా సెకండ్ థింగ్ అని తగ్గించుకుంటున్నారు అనేది రాష్ట్ర ప్రజలు అయితే చూస్తున్నారు సార్. సార్ ఎనీ మోర్ క్వశ్చన్స్? భీమ్లా నాయక్ ని రజనీ గారు ఇంకా మర్చిపోలేదా అంటున్నాను సార్. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చే వరకు అది అలా ఫ్లో లో ఉంటుంది సార్. దాని తర్వాత మళ్ళీ భగత్ సింగ్ గారు ఇక ఫ్లోర్ లో లైన్ లోకి వచ్చేస్తారు. కొడాలి నాని గారు ఫుల్ ఫైర్ అయిపోతున్నారు.
కొడాలి నాని గారు, పేర్ని నాని గారు, ఆ వైసీపీ వాళ్ళు ఎవరో కూర్చున్నారు కదా, వాళ్ళని అడగండి సార్. కాదండి, జనరల్ గా మీ అనాలిసిస్ ఏంటి దీని మీద? పేరు నాని గారు కొద్దిసేపటి మీద కాగ్ అనే అంశం అవనియండి, లేకపోతే హెరిటేజ్ అనే అంశం అని సుదీర్ఘంగా ప్రెస్ మీట్లు పెట్టి మొత్తం అంతా చిట్టా విప్పుతాం అంటున్నారు. ఎస్ సార్ కాగ్ రిపోర్ట్ గురించి గతంలో 16 లక్షల కోట్ల అప్పులు అంటూ చాలా చోట్ల ప్రస్తావించినారు సార్, ఈవెన్ దో పార్లమెంటు సభ సాక్షిగా కూడా. ఇప్పుడు కాగ్ రిపోర్ట్ మనం పబ్లిక్ డొమైన్ లో గానీ, లేకపోతే చదువుకున్న వాళ్ళు కొంత వెబ్సైట్ లో గానీ ఓపెన్ చేస్తే వస్తుంది. అదేంటంటే 3 లక్షల పై చిలుకు 5 ఏళ్లు చేసిన అప్పు, 22 నెలల్లో వీళ్ళు చేసిన అప్పు అంటూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రెస్ మీట్ లో ఉంది. అది తప్పు అంటూ మనం ముందుకెళ్తే వాళ్ళు ఎవిడెంటరీ పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. పబ్లిక్ డొమైన్ లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ 2-3 అడిగితే వాళ్ళు కూడా తీసి ఇచ్చినారు, ఇది కరెక్ట్ మేడం, నిజంగా 5 ఏళ్లలో చేసిన అప్పు ఇప్పుడు ఈక్వల్ అయిపోయిందని. ఇంకా చాలా నెలలు, చాలా సంవత్సరాలు ఉంది కదా, ఇప్పుడు ఇంకెంత అప్పు చేస్తారు? ఈ అప్పులకే అంటే నిరుద్యోగ వృత్తి 3,000 ఇవ్వడానికి డబ్బు లేదు, ప్లీజ్ రీఇంబర్స్మెంట్ 5 దఫాలు 6 దఫాలకి డబ్బు లేదు, కానీ 3వ బిడ్డను కనేస్తే 25,000 ఇస్తాం, 4వ బిడ్డను కనేస్తే 40,000 ఇచ్చేస్తాం, మీ ఇంటికి 10 కేజీలు ఇచ్చేస్తాం, 50 కేజీలు ఇచ్చేస్తాం, బిడ్డల్ని కానీ తింటా కూర్చోండి అంటే మరేంటో మాకైతే అర్థం కాలేదు. అనారోగ్య లోపాలు, ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయండి బిడ్డల్ని కనడానికి. అదేదో బిడ్డల్ని కనే మిషన్ లాగా మీరు కనేయండి అంటే కుటుంబాలు సహకరించొద్దా? అలా మాట చెప్పే వాళ్ళు ఆచరించి చెప్పాలి కదా. వాళ్ళేమో ఇంటికి ఒకటి అంటారు, మమ్మల్ని ఏమో నలుగురిని కనమంటారు. అది ఎంతవరకు సాధ్యం అంటే ఇవాళే మహిళా సంఘాలు, కమ్యూనిస్ట్ లీడర్లు అందరూ కూడా విజయవాడలో ఒక మీటింగ్ పెట్టి దాని గురించి ఒక అద్భుతమైన స్పీచ్ ఇచ్చినారండి. చాలా మహిళలకు సంబంధించిన రక్తహీనత లోపాలు వస్తుంటే అదేంటది చెనక్కాయలు పప్పు ఉంటుంది చూడండి, ఆ మాదిరిగా పంచుతున్నారట, ఇవి తినండి మంచిది మీకు బాగుంటది అని. సో చాలా లోపాలు అయితే జరుగుతున్నాయండి. అసెంబ్లీ సాక్షిగా చాలా మాట్లాడుతున్నారు. మహిళలు మీరు కష్టపడి బిడ్డలు కంటున్నారు కాబట్టి మీకు 3 నెలలు సెలవు ఇస్తున్నాం అంటే ఒక అసెంబ్లీ